నమస్తే బ్రదర్. చెప్పండి అన్న. ఏంటి ఇప్పుడు బాయ్కాట్ చేస్తారంట పుష్పాని? వాళ్ళు బాయ్కాట్ కాదు కదా, బాడీ గార్డ్లు పెట్టుకున్న పని వాళ్ళు అస్సలు. అంటే ఏంటి మీరు ఆడిస్తారా లేకపోతే ఏంటి? మేమే ఆడిస్తాం. మేమే 3 ఏళ్ళు అవుతుంది భయ్యా మా ఊరిని చూసి. 3 ఏళ్ళు. బెస్ట్ యాక్టర్ అవార్డ్ గోస్ టు అల్లు అర్జున్. పుష్ప తగ్గేదేలే. అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా వాళ్ళ గొడవకు సంబంధించి అఫీషియల్ గా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. నాగబాబు గారు ఏదో ట్వీట్ చేశారు, మనోడు కాదు. ఒకటి భయ్యా, ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఉంటారు, పార్టీల పరంగా కాదు, ఫ్రెండ్షిప్ ఉంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్ లో 400 మంది ఉంటారు, రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఏదన్నా ఉంటారు. మా అన్న ఇష్టం, మనసుకు నచ్చింది వెళ్తాడు. ఇప్పుడు మనసుకు నచ్చింది పార్టీలు మారతలేదా? అలాగే మనసు నచ్చింది వెళ్ళి సపోర్ట్ చేస్తాడయ్యా. ఇప్పుడు ఏదన్నా సపోర్ట్ చేస్తాడు. అల్లు అర్జున్ మొన్న ఎవడో అనకూడదు కానీ మొన్న అన్నారు, ఒక రాజకీయవేత్త అన్నాడు. ఒకటే చెప్తున్నా ఆయనకి, అల్లు అర్జున్కి ఆర్మీ ఉందా? అల్లు అర్జున్ ఏంటి? అల్లు అర్జున్కి ఆర్మీ ఉంది. అల్లు అర్జున్కి ఆర్మీ ఉంది. మీ పని ఏదో, మీ రాజకీయం ఏదో మీరు చేసుకోండి, మా పని ఏదో మా సినిమా ఆడించుకోవడం ఏదో మేము చేసుకుంటాం. అల్లు అర్జున్కి ఆర్మీ ఉందా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలు ఉన్నారా? ఫ్యాన్స్ ఉన్నారా లేదా? మీరు ఇన్ని సినిమాలు హిట్ చేస్తాం తెలియట్లేదా? ఇన్ని సినిమాలు. పుష్ప నేషనల్ అవార్డు కొట్టింది. ఏది అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకుండా నేషనల్ అవార్డు కూడా వస్తుందా? ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా నేను యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్, మాది పిఠాపురం పక్కనే, ఓటు జనసేనకి వేసాను. రాజకీయమే, సినిమాయే. నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే, అల్లు అర్జున్ ఫ్యానే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్వీట్లు పెట్టి మరి ట్వీట్ తీసేసి అది వద్దు, నీకు నచ్చిందా నచ్చినట్టు, నచ్చలేదు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళు మేనల్లుడే. ఆయన ఏమో ఒక్క మాట కూడా ఆయన అలా. ఎందుకంటే తర్వాత వీళ్ళు మళ్ళీ అదే ఎమ్మెల్యేని తీసుకుని వెళ్ళి చిరంజీవి ముగ్గురు కలిపి ఫోటో తీసుకున్నారు. ఇంకా అక్కడ తెలిసిపోద్ది కదా ఎవరు స్వార్థం ఏంటో ఎవరేంటో అక్కడ తెలుసు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ రెండు ఒకటే. జనసేన ఎమ్మెల్యే నిన్న అల్లు అర్జున్ మాట్లాడాడు కదా, ఎలా స్పందిస్తున్నాను దాని మీద? ఎలా స్పందిస్తున్నానంటే ఆయన యాజ్ ఏ ఇప్పుడు అడవి శాఖ మంత్రి కాబట్టి ఏదో చెప్పాలి కాబట్టి, జనాలకి ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలి కాబట్టి, అంటే గంధపు చెక్కలు ఇలాంటివి చెప్పేసి ట్వీట్ చేశారు. అది కరెక్ట్ కాదనట్లే. ఒకప్పుడు గుడుంబ శంకర్ అంటే అది అందులో మద్యం ఉంటది, సారా ఉంటది. అంటే చాలా మంది ఇప్పుడు సినిమా పరంగా చూసే నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడు సినిమా పరంగా చూసి నేషనల్ అవార్డు ఇచ్చారు అంతే తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళి గంధపు చెక్కలు సప్లై చేస్తున్నాడా? నాడు సారా తాగుతున్నాడు. అలా అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అండి. పవన్ కళ్యాణ్ వీరాభిమాని, అలాగే అల్లు అర్జున్ కి వీరాభిమాని. మెగా ఫ్యాన్, మెగా అల్లు ఫ్యాన్. ఓకేనా? ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే అల్లు అర్జున్ మీద ట్రోల్స్ చేయడాలు, నవ్వింది పెట్టేసి 10 మొక్కలు పెట్టేడాలు. అరా మీకు ఒక్కడే చెప్తున్నాను కొడకల్లారా, అలా ఒకటే. మీ పని ఏదో మీరు చేసుకోండి. ట్రోల్స్ చేస్తాను, అల్లు అర్జున్ రోస్ట్ చేస్తానంటే ఒక్కొక్కడికి 90 mm రోడ్లు దిగిపోతాయి. అల్లు అర్జున్ ఫ్యాన్ గా అల్లు అర్జున్ వాళ్ళ సొంత మామ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. సో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకుండా ఫ్రెండ్ కోసం వైసీపీ పార్టీ సపోర్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అదే చెప్తున్నాను కదా, సొంత ఫ్యామిలీ సొంత మామయ్య లేదు. నా అన్నకి ఇష్టమయ్యా వెళ్తాడు. ఇప్పుడు నాకు ఇష్టం, నాకు ఇది తినాలనిపిస్తుంది, అదే తింటాను. నీకు ఇష్టమని నేను తింటానా? అది చెప్పు. అది ఇప్పుడు సొంత మామయ్యకే సపోర్ట్ చేయలేదు, ఇంకా వాళ్ళకేం చేస్తారనేసి అనుకుంటున్నారు. సపోర్ట్ కదా, ఎన్నిసార్లు వెళ్ళలేదు ఆయన పార్టీ పెట్టినప్పుడు, ఎన్నిసార్లు వెళ్ళదు అల్లు అర్జున్. ఫ్రెండ్ ఎప్పుడో మాట ఇచ్చాడు, వెళ్ళాడు, చూపించుకున్నాడు. కానీ ఒకటే చెప్తాను, మీకు తెలియట్లేదు, మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు అని చెప్పేసి ఇప్పుడు యువత అందరూ కూడా విభేదాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళే కదా విభేదాలు తెచ్చుకుని అన్ఫాలో చేశారు కదా. అన్ఫాలో చేసుకుని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూడండి, ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఎవరికి తక్కువ ఫాలోయింగ్. అంటే అది మెగా ఫ్యామిలీ నుంచి అన్ఫాలో వచ్చింది కదా బ్రో. ఏదన్నా భయ్యా, ఇప్పుడు వాళ్ళ స్వార్థంతో ఆలోచించారనుకో, అల్లు అర్జున్ ఎప్పుడు బయటకు వచ్చి నాకు ట్వీట్ పెట్టారు, నన్ను ఎలా అన్నారని చెప్పి విమర్శించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ విమర్శించలేదు. రియాక్ట్ అయ్యాడు కదా స్టేజ్ మీద. రియాక్ట్ అది కాదు, నచ్చితే వస్తాడయ్యా, అదే చెప్తున్నాడు కదా. మీరు కలపొద్దు. మెగా ఫ్యామిలీతో స్టేజ్ మీద షేర్ చేసుకుంటాడా? అవుతుంది, ప్రతిదీ ఉంటది. ఇప్పుడు పుష్ప డిసెంబర్ 6 వస్తుంది, సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇంకా దాని విషయంలో అయితే మాత్రం ఇంకా గోడలు కాదు, మీరు ఎన్ని పెట్టుకున్నా సరే బద్దలాసిపోతాయి, 10 లారీలు ఎగిరిపోతాయి. ఆ టైప్ ఆఫ్ ఉంటది. పిఠాపురంలో పుష్పం బ్యాన్ చేస్తామంటారు, మరి ఎంతవరకు స్పందించదు? పిఠాపురం మా అయితే 4-5 థియేటర్లు ఉంటాయి బ్రో, చేసుకోమను. ఆల్ ఓవర్ ఇండియా ప్యాన్ ఇండియా స్టార్. ఒక ఊర్లో ఒక 5 థియేటర్లు ఆపితే మాకు పోయేదేమి లేదు. పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా, సో సక్సెస్ అవుతుంది. అయిన తర్వాత సాయిధరం తేజ్ వచ్చి అల్లు అర్జున్ మీట్ అవుతుందా? ఏంటండి?
పుష్ప 2 సక్సెస్ అయితే సాయి ధరమ్ తేజ్ మీట్ అయ్యే అవకాశం ఉందా కంగ్రాచులేట్ చేయడానికి? ఇప్పుడు ఒకటే సాయి ధరమ్ తేజ్ మీట్ అయినా మాకు పర్వాలేదు, మీట్ అవ్వకపోయినా పర్లేదు. ఇప్పుడు దాకా మీట్ అవ్వలేదు అయినా మేము ఇట్ చేసాం. వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ పర్సన్స్ వాళ్ళు వేరు, వాళ్ళు లోపల కలుసుకుంటారో బయట మాట్లాడుకుంటారో అది మాకు సంబంధం లేదు. ఒకటే రూలు, పుష్ప గడ్ ఫ్యాన్ రూల్, ఒకటే రూలు. మీరు ఎన్ననే చెప్పండి, సినిమా మేము ఇట్ చేస్తాం, ఎన్ననే చేసుకోండి. రోల్స్ చేస్తారా, అది చేస్తారా, రోస్ట్ చేస్తారా? రోస్ట్లు ట్రోల్ దమ్మున్న మొగడైతే బయటకు వచ్చి ముఖం చూపి చెయ్యాలి. ఎవడు పడితే ఆడు అల్లర్జున్ అసలు ఆ స్థాయి ఏంటండి, బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదండి. బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు ఎంతమంది తక్కువ పడిపోయారు. బ్యాక్గ్రౌండ్ కాదు, టాలెంట్ కావాలి. అక్కడ టాలెంట్ కావాలి. ఇప్పుడు అంతమంది ఉన్నారు, నేషనల్ అవార్డు ఎవరికి వచ్చింది? ఒకప్పుడు మెగా ఫ్యామిలీ వల్ల నేను వచ్చాను, నన్ను ఎంకరేజ్ చేసిన మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే అని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు సడన్ గా వచ్చి నా ఆర్మీ నా ఫ్యాన్ బేస్ అంటున్నారు కదా, అంటే ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు అంటే భయ్యా, ఇప్పుడు ఇలా చేసిన పనులు బట్టే అల్లు అర్జున్ కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా మేనల్డ్ అని చెప్పేసి ఆలుంటే నా మావయ్య అని చెప్పేసి ఆయన ఉంటాడు, అంతే కదా. ఇప్పుడు కూడా ఆయన ఏం అనలేదు. నా ఆర్మీ అంటే ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు అండి, ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు కాబట్టి నా ఆర్మీ అన్నాడు. ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నా ఆర్మీ అన్నాడు. ఫ్యాన్స్ లేకపోతే నా మావయ్య అంటాడు. సొంతంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి నా ఆర్మీ అంటాడు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఏ అని పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. ఎందుకు వేయించుకుంటారు? ఒక హీరోని అభిమానించి వేయించుకుంటారు. అలాగే పోలంత మంది ఇక్కడే కాదు, ప్రతి చోట అల్లు అర్జున్ కి అభిమానులు ఉన్నారు. మరి అభిమానులు లేపుకోకపోతే పెద్ద పెద్ద చుట్టాలని మావయ్య అలా లేపుకుంటాడా? చాలా మంది ట్రోలర్స్ అంటున్న మాట ఏంటంటే, తార్ రోడ్ వేసింది మా మావయ్య, ముళ్ళన్నీ తీసి రోడ్ వేసాడు, ఆ రోడ్ లో మేమందరం జుయ్యం తోలుతున్నాం బండి టాలీవుడ్ లో, తీరా టోల్ గేట్ దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? ముందు మార్గం ఎవరిచ్చారండి? అవునండి, ఇప్పుడు ఇత్తనం చెట్టు ఎదగాలంటే ఇత్తనం కావాలి. ఇత్తనం ఎవరిచ్చారు? అల్లు రామలింగ ఇచ్చాడు. ఇత్తనం అల్లు రామలింగ ఇచ్చాడు. ఒకనొకప్పుడు అల్లు రామలింగ లేకపోతే అల్లు చిరంజీవి లేడు అని చాలా మంది అంటారు. కానీ ఒకటే చెప్తాను, ఎవరు సపోర్ట్ ఇచ్చినా సరే కష్టంతో పైకి వస్తారు. ఇప్పుడు చిరంజీవి అన్నా కష్టపడి వచ్చాడు, అల్లు అర్జున్ అన్నా కష్టపడి వచ్చాడు. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళు బాగానే ఉంటారండి, రేపు ఎల్లుండి కలిసిపోతారు. కొట్టి చచ్చింది మనమే, కొట్టి చచ్చింది ఫ్యాన్సే. అంటే జనసేన టీడీపీ ఇదివరకు తిట్టుకొని తర్వాత కలిసిపోతే ఎలా అయితే ఫ్యాన్స్ అంతా టీడీపీ వాళ్ళు కలుసుకున్నారో అలాగేనా? రాజకీయం వేరు, ఇది వేరండి. ఫ్యామిలీ విషయాలు ఎప్పుడు కూడా కలిసిపోతారు. ఫ్రెండ్ కోసం వెళ్ళాడండి, మీరు ఫ్రెండ్ కోసం వెళ్ళినప్పుడు కూడా మీరు అలా. నాగబాబు గారు ఏంటంటే అనుకోవచ్చు, ఆయనకి ఏదో బాధ ఉంటది, ఎందుకంటే నా సొంత మేనల్లుడు వేరే వాళ్ళకి సపోర్ట్ చేసాడన్న బాధ ఉంటది. ఉండొచ్చు, తప్పులేదు. ఆయన పెట్టుకున్నాడు, తప్పులేదు. ఫ్యాన్స్ ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్, అరే బుద్ధి ఉందా మీకు? అసలు ఎన్నిసార్లు వచ్చాడు రా, ఎన్నిసార్లు సపోర్ట్ చేశాడు రా, మీకు అసలు బుద్ధి ఉందా? అర్థం కావట్లేదు మీకు. మళ్ళీ ట్వీట్ తీసాడు ఆయన. ఏంటంటే నాగబాబు గారు ఏంటంటే ఆయనకి బాధ ఉంటుంది, మేనల్డ్ కదా, మా కోసం ఎందుకు రాలేదని బాధ ఉంటుంది. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన మీద చిన్న చిన్న విభేదాలు వస్తాయి, మావయ్యకి మనకేనే. అలాగే వాళ్ళకి వచ్చే తప్పే ఉంది, ఏన్ని తప్పు పట్టకూడదు. ఫ్యాన్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యాజ్ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్, అల్లు అర్జున్ డై హార్ట్ ఫ్యాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని. రెండు విధాలుగా ఉన్నాయి. ఓటు జనసేనకి వేసాను నేను, చెప్తారా నమ్ముతారా? జనసేనకి వేసాను నేను ఓటు. దాన్ని బట్టి మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, జనాలు కూడా ట్రోల్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు బానే ఉంటారు. చాలా మంది మెగా ఫ్యాన్స్ పుష్పని పక్కన పెట్టేస్తామేమో అంటున్నారు. ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదైతే ఆర్మీ ఉందో వాళ్ళు చూస్తేనే మిట్ అవుతా, లేకుంటే మెగా ఫ్యాన్స్ చూస్తే మిట్ అవుతా అంటారు. మన రెండు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ చూడకపోయినా ఆల్ ఓవర్ ఇండియా గుద్దేస్తుంది. అక్కడ ఆల్ ఓవర్ ఇండియా బాక్స్ ఆఫీస్ పేలిపోతుంది. అక్కడ మీరేంటి ఆపేది? మా అయితే ఒక 10 కోట్ల మంది ఉంటారమ్మో రెండు రాష్ట్రాలు కలిపి. ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని రాష్ట్రాలు ఏంటి నేషనల్ వైడ్, బీహార్ వరకు, బీహార్ ఇంకా తేలిపోతాయి. ఓకే, ఇప్పుడు మెగా ఫ్యామిలీలో రానున్న రోజుల్లో చాలా మంది శుభకార్యాలు జరిగే అవకాశం కనపడతా ఉంది. సాయి ధరమ్ తేజ్ పెళ్లి అవ్వాలి, వరుణ్ తేజ్ కి వైష్ణవ్ వీళ్ళందరికీ పెళ్లిళ్ళు అయ్యే అవకాశం ఉంది. అయితే వాళ్ళ ఫంక్షన్స్ కి బండి వచ్చే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ పంపించి ఈయన రాకుండా స్కిప్ చేస్తాడా? అది మనకి ఎంతవరకు నిజమనేది తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అవ్వాలి, పిల్లాలి, ఇవన్నీ ఉంటాయి. వస్తాడా పోతాడా అది మాకు సంబంధం వరకు ఏ ఫంక్షన్ లో కనపడలేదు. మొన్న సీఎం డిప్యూటీ సీఎం అయినప్పుడు చిరంజీవి గారి ఇంట్లో కూడా అందరూ ఉన్నారు. ఒక్క విష్ చేశాడు త్రూ సోషల్ మీడియా, బట్ ఇంటికి వెళ్ళి ఎప్పుడు కనపడలేదు. సో అట్లా పిలిస్తే వస్తాడండి. మా ఓడికి పిలిస్తే ఎక్కడికైనా వెళ్తాడు. పిలవకుండా ఇప్పుడు చిన్న మీడియాలు ఉన్నాయి, చిన్న పెడేస్తున్నారు, అది ఇది చేస్తున్నారు. ఒక్కటే రూల్, పుష్పగడ్ ఫ్యాన్ రూల్, అంతే, ఇంకా వేరేది లేదు. సెప్టెంబర్ 2 కి పవన్ కళ్యాణ్ బర్త్డే వస్తుంది, ట్వీట్ చేసే ఛాన్స్ ఉందంట అల్లు అర్జున్ యాజ్ ఫ్యాన్ గా? చేస్తాడు. ట్వీట్ ఎందుకు చేస్తాడు? ఫోన్ చేసి చెప్తాడు. ట్వీట్ చేయాలా?
మామయ్య కదా Correct. ఫోన్ చేస్తాడు 10 మందికి తెలియాలేటి ఫోన్ చేస్తాడు లేకపోతే ఇంటికి వెళ్తాడు మనం చూస్తామా ఏ అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్తాడండి మనం చూస్తామా వాళ్ళు ఉంటాయి వాళ్ళు బాగానే ఉంటారు ఫ్యాన్స్ మనమే కొట్టి సత్తాం రా బాబు మనమే కొట్టి సత్తాం ఇంకెప్పుడు తెలుసుకుంటారు రా బాబు. ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.